హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ మహిని ప్లేట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నా మార్నింగ్ రొటీన్ లాగా అయితే నేను పిల్లలు స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి మధ్యాహ్నం లంచ్ వరకు అయితే నేను మీతో షేర్ చేసుకుంటానండి. ఇంకా నా రొటీన్ లాగా అయితే చూసేసి మీకు ఎలా అనిపించిందో ఒక లైక్ అయితే ఇచ్చి కామెంట్ అయితే చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియో అయితే చూడండి. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అయితే వినాయకుడి గుడి పంతులు గారు అయితే ఫోన్ చేసి ప్రసాదం ఏదైనా చేసి పంపించమని అడిగారనమాట. సోమవారికి ప్రసాదం ఏదైనా పంపించండి అన్నారు. ఇంకా సరే అని చెప్పేసి అయితే ఇంకా కేసరి అయితే చేస్తున్నానండి. కేసరి చేసేసి పంపిద్దామని అయితే చేస్తున్నానమాట. ఎందుకంటే అప్పటికప్పుడు అవ్వాలంటే మనకి కేసరి అయితేనే అవుతుంది కదండి, ఇంక వేరేది ఏది అవ్వదనమాట. నేనైతే ముందు రోజు అనుకున్నాను సోమవారికి అయితే నేను పులిహోర ఏదైనా చేసి పంపిద్దాం అనుకున్నానండి. అయితే మార్నింగ్ లేచేసరికి అయితే లేట్ అయిపోయిందనమాట. సరే రేపు ఏదైనా చేసి పంపించవచ్చు అనుకున్నాను, కానీ సోమవారికి ప్రసాదం ఏది లేదని అయితే చెప్పారండి ఫోన్ చేసి పంతులు గారు. ఇంకా అందుకని కేసరి అయితే చేసేసి పెట్టేద్దామని అయితే చేస్తున్నానండి. ఇంకా జీడిపప్పులు అవి కూడా బయట తెప్పించాను అనమాట. అయిపోయాయండి, ఇంట్లోనూ లేవన్నమాట. ఇంకా బయట తెప్పించాను. ఇంకా నెయ్యి అయితే నేను రెగ్యులర్గా ఇంట్లో తీసుకుంటాను కదండి. ఇంకా నెయ్యి ఉంది కదా, ఇంకా నెయ్యి అయితే వేసేసి మంచిగాను జీడిపప్పులు కిస్మిస్లు కూడా బాగా వేయించేసి అయితే కేసరిలో వేద్దామని వేయించుతున్నానండి. ఇంకా ఇప్పుడైతే మామూలుగా అయితే కొంచెం తొందరగా చేద్దామని అనుకుంటే నేను శారీ కట్టుకుని రెడీ అయ్యి వెళ్ళేదాన్ని. ఇంకా నేనైతే స్నానం చేసి మామూలుగా నైటీ అయితే వేసేసుకున్నానండి. ఇంకా కొంచెం పొయ్యి దగ్గరికి వచ్చామంటే మనకి ఇంకేమీ చేయలేం కదా. ఇంక ఇదైతే చేసేసి బాబు అయితే స్కూల్కి వెళ్ళలేదనమాట. ఈరోజు పాప కొద్దే వెళ్ళిందండి. ఇంకా బాబు ఉన్నాడు కదా, బాబుతో పంపించేద్దామని అయితే ఇంకా నేనైతే శారీ కట్టుకోలేదనమాట. ఎందుకంటే నాకున్న వర్క్కి అయితే శారీ కట్టుకుంటే నేను ఏ వర్క్ అయినా చేసుకోలేనండి. అందుకని ఎక్కువ నైటీలతోటే ఉంటానన్నమాట. ఇంకా ఇప్పుడైతే కేసరి అయిపోయింది కదండి, బాక్స్లో పెట్టేసేసి ఇంకా గుడికైతే పంపించేస్తాను. ఇంక ఈ బాక్స్లోకి అయితే పెట్టేస్తున్నానండి. ఏదైనా సరే ఫుల్గా పెట్టేసి ఇవ్వాలి కదా. ఇంకా ఫుల్గా అయితే బాక్స్లోకి సదిరేసాను. ఇంక ఈ బాక్స్లో సదిరేసి బాబుకైతే ఇచ్చేస్తానండి. ఇంకా బాబు అయితే పట్టుకు వెళ్తున్నాడు అనమాట. ఇంకా ఇదయ్యాకైతే నాకు చూడండి, ఇంకా ఉంటే అసలు ఎంత పని ఉందో చూడండి. అసలు ఇల్లంతాను వీళ్ళు స్కూల్కి వెళ్ళాక అయితే ఇంకా ఉన్న వర్క్ అంతా చేసుకుంటాం కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే వంటగది అయితే తుడిచేసానండి. వంటగది తుడిచేసుకున్నాకైతే ఉన్న పని అయితే చేశానమాట. కానీ బెడ్షీట్లు అవి దులిపామంటే మళ్ళీ ఇల్లంతా కూడా చిరాకైపోతుంది కదండి. మళ్ళీ బెడ్షీట్లు అవి దులిపేసి ఈ పక్కల అవి వేసాకైతే నేను మళ్ళీ ఇల్లంతా కూడా చింపొస్తానండి. ఇంక ఇప్పుడైతే బట్టలన్నీ కూడాను నిన్న ఉతికామన్నమాట. అంటే వాషింగ్ మిషన్లోను మొన్న 4 రోజులు వర్షం ఉండటం వలన బట్టలు ఎక్కువగా వేయలేదన్నమాట. ఇంకా అవైతే చాలా ఉన్నాయని అయితే కొంచెం 4, 5 ట్రిప్పులు అయితే వేసామండి. ఇంకా బట్టలన్నీ కూడా చాలా మట్టుకైతే మేము మడత పెట్టేసాము ఆరిపోతే. ఇంకా ఉన్న బట్టలు అయితే పాప తీసి మంచం మీద వేసేసిందనమాట. ఇంకా అలా వేసేసి ఉన్నాయి కదా అని చెప్పేసి అయితే నేనైతే తీసి మడత పెడుతున్నానండి. పాపకి శారీస్ అవి మడత పెట్టడం రాదనమాట. ఇంకా అందుకని అవి అయితే అలా పెట్టేసి ఉంచుద్ది. ఇంకా గుడి దగ్గర ప్రసాదం అయితే ఇచ్చేసి బాబు వచ్చేసాడండి. ఇంకా బట్టలు అయితే మార్చేయమన్నాను. మామూలుగా స్కూల్కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాడు, కానీ ఇంకా మొండిగా నేను వెళ్ళలేను అని అయితే ఆగిపోయాడు అనమాట. ఇంక ఈ రోజు అయితే బుధవారం కదా, బుధవారం రోజు వ్లాగ్ అండి ఇది. బుధవారం అయితే ఇంకా సివిల్ కదా, పిల్లలకి సివిల్ అండి, మా పిల్లలకి బుధవారం రోజు ఇంకా సివిల్ అయితే వేసుకున్నాడనమాట. వేసుకొని ఇంకా ఆగిపోయాడు. సరే నేనేమీ అనలేదండి, ఎందుకంటే మనం మొండిగా ఉన్నామంటే వాళ్ళు కూడా మొండిగా తయారైపోతారనమాట. సరే వాడిష్టం కదా, ఒక్కరోజు అంటున్నాడని చెప్పేసి అయితే నేనైతే మాట్లాడలేదండి. ఇంకా తర్వాత అయితే ఇంకా బట్టలు ఇవి మార్చేసుకోమన్నాను, నైట్ డ్రెస్ వేసేసుకుంటానన్నాడు. ఇంక నేనైతే ఇలా బెడ్షీట్లు అయితే దులిపేసుకొని ఇంకా మంచం మీద పక్కలు అవి వేసేసుకున్నాకైతే ఇల్లు చిమ్ముకొస్తానండి. ఇంకా మనకి బెడ్షీటు మంచం మీద వేసేటప్పుడు ఇలా దువ్వెన పెట్టుకొని దువ్వెనతో వేసుకుంటే నీట్గా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి దుప్పట. ఎందుకంటే మనం చేతులు పెట్టేసి అయితే దుప్పటి లోపలికి పెట్టడానికి కుదరదు కదండి, చేతులు నొప్పి వస్తాయి అనమాట. నేనైతే ఇలానే వేసుకుంటానండి దుప్పట. అదొకటి నేను ఎదురుగుంటా ఉండి వేయడానికి కుదరదండి, ఇలా మంచం ఎక్కితేనే కానీ కుదరదు అనమాట దుప్పట వేయడానికి. పెద్ద మంచాలు ఉంటే ఇదే ఇబ్బంది, చిన్న మంచాలకైతే మనం ఎలా అయినా వేసేయచ్చండి. ఇంకా మా మంచం అయితే 6'6" సైజ్ అనమాట. ఇంక ఇది అయితే వేసేసి 6'6"కి కొంచెం తగ్గుతుందండి అంతే. ఇంక ఇది మామూలుగా అటువైపు ఓపెన్ ఉంటే నాకు అటువైపు వెళ్ళడానికి కుదిరేదనమాట. ఇంకా మాకైతే గది ప్లేస్ చిన్నది, అందుకని గోడ వైపుకైతే మాకు వెళ్ళడానికి కుదరదండి.
ఇంక అందుకని నేనైతే మంచం ఎక్కేసి ఇలా వేసుకుంటాననమాట. అలా వేసినప్పుడైతే నీట్‌గా రావడానికి దువ్వెనైతే పట్టుకుంటానండి. దువ్వెన లేకపోతే నేను అసలు దుప్పటి అస్సలు వేయలేననమాట. ఇంక ఇదైతే అయిపోయింది కదా నీట్‌గాను. ఇంకా ఈ గదైతే చిమ్ముకుంటూ వెళ్తానండి. ఇంక ఈ గది అయ్యాక ఇంకా ఫ్రంట్ గది అయితే ఉందనమాట. వంటగది కూడా చాలా చిరాకుగా అయితే ఉండిందండి. ఇంక ఇప్పుడైతే నేను ప్రసాదం అది చేశాను కదా! ఇంకా ఆ గది కూడాను స్టవ్ అది కూడా కొంచెం చికాకు అయిందనమాట. ఇంక అదంతా కూడా క్లీన్ చేసుకోవాలి. ఇంక పిల్లలు స్కూలుకి వెళ్ళక ముందైతే మొత్తం ఎక్కడెక్కడ ఉంటాయండి చికాకుగా పెట్టేస్తారనమాట. ఇంక ఇవన్నీ సదురుకొని చేసుకొచ్చేసరికయితే చాలా టైం అయితే పట్టేస్తుందండి. మార్నింగ్ వాళ్ళు వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఇదే వర్క్ సరిపోతుందనమాట. ఈ వర్క్ అంతా అయ్యేసరికయితే నాకు 11 అవుతుందండి. ఇంకా 11 దగ్గర నుంచి అయితే పప్పులు నానబెట్టుకోవాలనమాట. పప్పులు నానబెట్టుకొని ఇంకా అమ్మ అయితే సాయం వస్తున్నారండి నాకు. ఇంకా అమ్మ వచ్చాక పప్పులైతే అమ్మ నానబెడుతున్నారనమాట. ఇంకా పప్పులు నానబెట్టుకొని మళ్ళీ వంట అయ్యేసరికైతే ఇంక వంట దగ్గర నుంచయితే వంట చేసుకుంటానే ఇంక పప్పులైతే గ్రైండర్‌లో వేసుకోవాలనమాట. ఇక డ్రెస్సింగ్ టేబుల్ కూడా నేను క్లాత్ పెట్టుకొని తుడుచుకుంటున్నానండి. ఎందుకంటే మనం జడ వేసుకుంటాం కదా! జడ వేసేటప్పుడైతే ఎంటుకలవి పడుతుంటాయి కదండీ! ఇంకా డైలీ కూడాను కొంచెం క్లాత్ పెట్టుకొని తుడిచేసుకున్నామంటే నీట్‌గా ఉంటుంది. చూడండి ఇవన్నీ దులుపుకొని తుడుచుకొస్తే మొత్తం ఎంత చెత్తొచ్చిందో, ఎంత చెత్త అయితే మొత్తం మంచం కింద, డ్రెస్సింగ్ టేబుల్ కింద ఉంటుందండి. ఇక మొత్తం అయితే తుడుచుకొస్తున్నాననమాట. ఇంక తుడుచుకొచ్చేసాక ఫ్రంట్ గదిలోనూ దివాన్ మీద పాప పడుకుంటుందండి. ఇంకా పాప అయితే నైట్ చలి పెట్టినట్టుందనమాట. అందుకని 2 దుప్పట్లయితే తెచ్చి పెట్టుకుందండి కప్పుకోవడానికి. ఇంకా దివాన్ మీద ఇవన్నీ కూడాను దుప్పట్లన్నీ కూడా సరిచేస్తున్నానండి. ఇదివరకైతే మాకు ఫ్రిడ్జు వంటగదిలో ఉండేది. ఇంక వంటగదిలో ప్లేస్ సరిపోవట్లేదని ఇంక గ్రైండర్‌కయితే ప్లేస్ అక్కడ కేటాయించేసేసి ఫ్రిడ్జ్ అయితే ఫ్రంట్ గదిలో పెట్టానండి. ఇక్కడ పెడితే ఎలా ఉందో కామెంట్ చేయండి. అంటే చాలామంది కూడా వంటగదిలోనే పెట్టుకుంటారు కదా! కానీ ఫ్రంట్ గదిలో ఎలా ఉంది? మీకెలా అనిపించిందో కామెంట్‌లో అయితే చెప్పండి. ఇంకా ఈ గదిలో కూడా బెడ్‌షీట్ అయితే సదిరేసాను. సర్దేసేసి ఇవన్నీ నీట్‌గా పెట్టేసుకున్నానండి. ఇంకా టీపాయ్ మీద కూడా క్లాత్ కూడా నీట్‌గా సర్దేసి అయితే వేసేసుకున్నాను. మనకి ఇంట్లోని ఇవన్నీ నీట్‌గా పెట్టుకుంటేనే ఇల్లనేది చాలా అంటే చాలా నీట్‌గా ఉంటుందండి. ఎవరైనా వచ్చినా సరే మంచిగా అనిపిస్తుందనమాట. ఎలా పడితే అలా గలీజ్‌గా ఉందంటే చాలా చికాకుగా అయితే ఉంటుందండి. మేము ఏదైనా అక్కడ ఇక్కడ అని పెట్టేస్తే ఇంకా అమ్మ అయితే అసలు ఊరుకోరనమాట. అమ్మకైతే చాలా నీట్‌గా అయితే ఉండాలండి. ఇంక ఇప్పటికైతే కంప్లీట్ అయిందనమాట. అసలు స్నానం చేసొచ్చినా సరే చెమటలు ఎలా కారిపోతున్నాయో చూడండి అసల. నాకైతే మళ్ళీ స్నానం చేయాలనిపించిందనమాట. ఇంకా మొత్తం అంతా కూడా చూడండి ఇలా సదిరేసుకున్నాను మొత్తం. ఇదంతా కూడా ఫ్రంట్ గది. ఇంకా బయట కూడా మొత్తం అంతా ఊడ్చేసాననమాట. మొత్తం కూడా అయిపోయిందండి. బయట కూడా ముగ్గు కూడా పెట్టేసుకున్నాను నేను ఇంతకు ముందే. ఇంకా ఇలా అయితే ఉండిందండి. ఇంకా ఫ్రిడ్జ్ ఇక్కడ పెట్టాం కదా అని చెప్పైతే కృష్ణుడి వారిని ఇక్కడ పెట్టాననమాట. నిండుగా ఉంటుంది కదా అని చెప్పేసి. మీకెలా అనిపించిందో కామెంట్‌లో అయితే చెప్పడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకా ఇలా అయితే ఉండిందనమాట. ఇంకా మాకైతే కొంచెం గదులైతే చాలా ఇరుగ్గా అయితే ఉంటాయండి. కానీ ఇల్లు ఎంత ఇరుగ్గా ఉంటే అంత మంచిదంటారు కదా! ఇంక అందుకని మేము అలా సరిపెట్టుకొని ఉంటామనమాట. ఇంక ఫ్రంట్ గదిలో అయితే నాకు మంచం వేసుకుంటానండి విడిగాను. ఆ మంచం వేసుకున్నా సరే అసలు కదలటానికి ఉండదనమాట. ఇంకా మంచం అయితే వేసుకొని మళ్ళీ మార్నింగ్ అయితే తీసేసి పక్కన పెట్టేస్తామనమాట. ఇంకా మా బన్నీ గడికైతే పాలు పోంచుకొచ్చామండి. ఇంకా పాలబ్బాయి వచ్చాడనమాట. నేనైతే ఏదో పని చేసుకుంటున్నాను కదా! ఇళ్ళవి ఊడ్చుకుంటున్నాను కదా! ఇంకా నేను పాలెక్కడ పోంచనా అని చెప్పేసి అయితే గోల చేసేసింది. ఇంక ఈలోపు బాబాయ్ అయితే వెళ్ళి పాలు పోంచుకొచ్చాడు. ఇంక పాపకైతే నేను లెమన్ రైస్ చేశానని చెప్పాను కదా! ఇంక పాప అయితే పెట్టుకుందండి. ఇంకొంచెం అయితే ఉండిందనమాట పక్కన పెట్టేసింది. ఇంక బ్రేక్‌ఫాస్ట్‌లోకి అయితే నేను ఉప్మా చేశానని చెప్పాను కదా! ఉప్మా కొంచెం ఉండింది. ఇది కొంచెం ఉండిందండి. ఇంకా పిల్లలు తినేసారు. ఇద్దరు తినేసారు. ఆయన కూడా టిఫిన్ అయితే బాక్స్ పట్టుకెళ్ళిపోయారు. ఇంకా ఆయన వెళ్ళేటప్పుడే నేను టీ అయితే పెట్టేసానండి. ఆయనకిచ్చేసాను. నేనైతే వేడి నీళ్ళు తాగితేనే కానీ తాగను కదండీ! ఇంక నేనైతే వేడి నీళ్ళు తాగాననమాట. అప్పుడైతే టీ పక్కన పెట్టేసాను. ఇంకిప్పుడు టీ అయితే నేను వేడి చేసుకుందామని స్టవ్ మీద పెట్టానండి. వేడి చేసుకొని నేనైతే గ్లాస్‌లో కూడా పోసేసుకుంటా గ్లాస్ అయితే తెచ్చుకున్నాననమాట. ఇంక ఈలోపు ఏమైందంటే ఈ పాలైతే బన్నీగడికి పాలు పెట్టాను కదండీ! ఇంకా పాలైతే కాగాక బన్నీగడికి పెట్టేయాలనమాట. వాడైతే ఆతృతగా ఎదురు చూసేస్తున్నాడనమాట. చూసారా పాలు కోసం. వాడికి ఆకలేస్తే చూస్తాడండి. ఆకలేయకపోతే అసలు చూడడనమాట. ఇంకా అవైతే కాగుతున్నాయి కదా! నేనింక బట్టలైతే వేద్దామని అయితే వాషింగ్ మిషన్‌లోను వేసేసానండి. ఎందుకంటే ఈ రోజంతా కూడాను బట్టలు వేయలేదంటే అయి చాలా ఉండిపోతున్నాయండి. అందుకని బట్టలైతే ఫస్టే వేసేసి ఉంచాననమాట. ఇది దీని మీద కవర్ అయితే ఎగిరిపోతుందండి. ఇలా మడత పెట్టుకొని ఫోల్డ్ చేసేసి దానికి క్లిప్ పెట్టుకుంటే ఆ కవర్ ఎగరట్లేదనమాట. ఇంకా బట్టలైతే ఇలా పైకి ఉన్నాయంటే
వాటర్ ఎక్కువ తీసేసుకుంటుందండి. ఇలా బట్టలు మనకి మునుగుతున్నాయా లేదా అని చెప్పేసి అయితే చేతితోటి ఇలా ఒత్తుకున్నట్టయితే చేసుకుంటే తొందరగా మనకి వాటర్ అంతా కూడా సరిపోయి ఉతుకుతుందండి. లేకపోతే మనకి పైకి క్లాత్ ఉందంటే ఆ క్లాత్ అంతా కూడా తడిచేదాకే చూస్తుందనమాట. మరీ అంత లోడ్ ఎక్కువైపోయినా సరే ఇదేమవుతుందంటే తిరగడం ఆగిపోతుందండి. అందుకనే నేను వాషింగ్ మిషన్ వేసానంటే చూసుకుంటూ ఉంటున్నానండి. నేను వాడపల్లి వెళ్ళినప్పుడు మొక్క తెచ్చానని చెప్పాను కదండీ! నాటు గులాబీ మొక్క. అదైతే ఇప్పుడు మొగ్గలొచ్చిందనమాట. 2 మొగ్గలైతే వేస్తుందండి. ఇంక ఇదైతే పాతదండి గులాబీ మొక్క. ఇదైతే చూడండి మొత్తం అంతా ఎండిపోయిందండి. ఎండిపోయి అసల చనిపోయిందనమాట మొక్క. చాలా బాధ అనిపించింది. చాలా పువ్వులైతే పూసింది కదండీ! నా వీడియోలో చాలా మట్టికి గులాబీ పువ్వులు ఉంటాయన్నమాట. చాలా బాధ అనిపించిందండి ఆ మొక్క అలా అయిపోతే. కానీ ఏదైనా మనకి ఎంతవరకు రుణమో అంతవరకే కదా! ఇంకా నేను అలా అనుకునే సరిపెట్టుకున్నానండి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నేను శ్రీకృష్ణుని వారికి అంటే మనకి విష్ణుమూర్తికి ఇష్టం అంటారు కదండీ పువ్వులు. గన్నేరు పువ్వుల్లా ఉంటాయి కదా తెల్లవి. అవైతే తెచ్చి మొక్క వేశానండి. అది విరిగిపోయిందని రెబ్బ తీసుకొచ్చి వేశాను. అది ఆకులన్నీ చూసారా ఎంత ఫుల్లుగా వచ్చేసినాయో. అది ఎప్పుడు పూస్తుందా అని చూస్తున్నానండి. మా బన్నీగాడు చూసారా ఎలా చూస్తున్నాడు ఇక్కడ కూర్చొని. అందులో పడుకున్నాడండి. పాలు ఇంకా అవ్వలేదా అన్నట్టయితే చూస్తున్నాడనమాట. నేనైతే ఇంకా టీ వేడైపోయింది కదా! టీ అయితే గ్లాస్‌లో వేసుకుంటున్నానండి. టీ వేసుకునేటప్పుడైతే టీ వేసుకొని నేను తాగుదామనైతే పట్టుకొని వెళ్తున్నానండి. ఈలోపైతే అమ్మొచ్చారనమాట. ఇంకా అమ్మ అయితే డైలీ నాకు బాదం పప్పులైతే నానబెట్టి తీసుకొస్తున్నారండి. ఇంకా అమ్మ కొన్ని, నేను కొన్ని అయితే తింటున్నాననమాట. ఇంకా బాదం పప్పులైతే తీసుకొస్తుంది కదా! నేనైతే మర్చిపోయాననమాట. మర్చిపోయి నేను టీ గ్లాస్‌లో వేసేసుకొని తాగుదామనైతే ఒక సిప్ కూడా చేయలేదండి నేను. అక్కడ పెట్టుకొని ఏదో చేస్తున్నాననమాట. ఈలోపైతే అమ్మొచ్చారు. ఇంకా సరే అని చెప్పేసి టీ పక్కన పెట్టేశానండి. ఇప్పుడే వచ్చారనమాట. ఇంక టీ పక్కన పెట్టేశాను. ఇంకా అవైతే తిన్నాక తర్వాత అయితే తాగొచ్చని. బాబు స్కూలుకి వెళ్ళలేదా అని అయితే అడుగుతున్నారనమాట. నేను వెళ్ళలేదని అయితే చెప్పానండి. ఇంక చూడండి ఇక్కడైతే గాలికి తలుపులు పడిపోతున్నాయన్నమాట. అందుకని వీటికి నేను చార్జరు ఇవి ఏమన్నా వేస్ట్‌గా ఉన్నాయి ఉంటే అవి పెడుతున్నాననమాట. అవి పెడితే కొంచెం గాలికి తలుపులు పడకుండా ఉంటాయన్నమాట. లేకపోతే మొత్తం గాలికి పడిపోతున్నాయండి తలుపులు. మనం ఆదమరుపులో అక్కడ ఉన్నామంటే తగిలేస్తాయన్నమాట. ఇంక అందుకని నేనైతే అయి అయితే పెట్టడం మర్చిపోవట్లేదండి. ఇంక ఇప్పుడు అడుగుతున్నారనమాట ఎందుకు వెళ్ళలేదు స్కూల్‌కని. ఏంటి కొంచెం హెల్త్ బాలేదని అయితే చెప్పాడని చెప్తే అమ్మ తిడుతున్నారనమాట. ఇంక ఇది చూడండి బాదం పప్పు అనమాట. బాదం పప్పు ఇవి నాకు ఇంకా అమ్మ అయితే తినేశారు. బాదం పప్పును గుమ్మడి పప్పు అనమాట. ఇది తింటే చాలా మంచిదని అయితే చెప్తున్నారు. ఇంక అందుకని అమ్మ అయితే ఇవి నానబెట్టారనమాట. ఇంక ఇవి తినేసేసి నేను కాసేపు ఆగైతే ఇంకప్పుడు బ్రేక్‌ఫాస్ట్ చేసి ఇంకప్పుడు టీ తాగొచ్చానైతే ఇంక నేను టీ అయితే పక్కన పెట్టేశానండి. ఇంకా మార్నింగ్ ఫస్టే టీ తాగకూడదండి. ఎందుకంటే నేను వేడి నీళ్ళు తాగి తర్వాత చాలా గ్యాప్ ఇచ్చాక అయితే డైలీ కూడా ఇవి తినేసాక ఎప్పటికో తాగుతానండి టిఫిన్ తిన్నాక. ఎందుకంటే టీ ఎంత తగ్గిస్తే అంత మంచిదనమాట. టీకి గ్యాస్ వచ్చేస్తదంటండి. ఇంకా నేనైతే బాదం పప్పులు తింటుంటే మా బన్నీ గాడు కూడా బాదం పప్పు నాకు పెట్టనైతే అడుగుతున్నాడనమాట. వాడు చూడండి ఎలా తింటున్నాడో. వీడికి కూడా బాదం పప్పులు కావాలంటండి. వాడికి కూడా ఒకటి ఇచ్చాననమాట. వాడైతే తింటున్నాడు. ఇంక నేనైతే ఇవి తినేస్తున్నానండి. తినేసేసాకైతే ఇంకా టిఫిన్ చేసేసి ఇంకో ముక్క కావాలని అయితే అడుగుతున్నాడనమాట. వాడికి ఇంకొక ముక్క అయితే ఇస్తున్నానండి నేను. వాడు కూడా ఎంత ఇష్టపడ్డాడో చూడండి అసల. మామూలుగా అయితే వాడు ఏది ముట్టుకోడనమాట. వాడికి నచ్చితేనే తింటాడు. కానీ చూడండి ఎంత ఇష్టంగా తింటుందో. తీసుకొని చక్కగా ఒబ్బుడిగా కుర్చీలో పెట్టుకొని కూర్చొని తింటుందనమాట. సరే తినేసేయి నీకు నచ్చితే ఎందుకు పెట్టమని చెప్పేసి అయితే ఇచ్చానండి. ఇంకా తనైతే తినేసింది. ఇంక నేనైతే కొంచెం తాలింపు రైస్ ఉంది కదండీ! లెమన్ రైస్ నేనైతే అది తినేస్తాను. ఉప్మా ఉండింది. ఇంకా ఉప్మా అయితే అమ్మని తినేయమన్నాననమాట. ఇంక ఇదంతా బ్రేక్‌ఫాస్ట్ అయిపోయాకైతే ఇంకా చికెన్ అయితే తెప్పించానండి. చికెన్ తెప్పించేసి కర్రీ కోసమనైతే చికెన్ నీట్‌గా కడిగేసేసి అందులోకి కొంచెం ఉప్పు, కారం అయితే వేసేసి కలిపేసి పక్కన పెట్టేస్తానండి. కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేశాను. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకుంటే మనకి కర్రీలో ముక్క చాలా బాగుంటుందండి తినడానికి. అంటే చప్పదనం లేకోకుండా జ్యూసీగా బాగుంటుందనమాట. ఇంకా ఇవైతే కార్జుమ్ కూడా తెప్పించానండి. కార్జుమ్ అవి విడిగా తీసుకొచ్చారనమాట. ఇంకా ఫ్రై కోసం అయితే ఇంకా నేను దాన్ని కూడా కడిగేసి అందులోనూ అల్లం వెల్లుల్లి కారం ఉప్పు వేసేసి కలిపేసేసి అయితే అది కూడా పక్కన పెట్టేసేసుకుంటానండి. ఇంకా పాపకైతే ఇష్టం అనమాట ఫ్రై. ఇంకా పాప కోసం అయితే చేసేసి విడిగా తీసి
పాపకు దాస్తానండి. ఇంకా సాయంత్రం వచ్చాక తింటుందనమాట తను. ఇంకా మార్నింగ్ అయితే మామూలుగా బాక్స్ ఏదో ఒకటి పట్టుకెళ్ళిపోద్ది కదా. ఇంకా కర్రీ కోసం అయితే నేను ఒక 3 ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి. చికెన్ వచ్చేసి నాకు 3/4 కిలో అనమాట. 3/4 కిలో చికెన్కి 3 ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కట్ చేసుకుంటే ఉల్లిపాయలు చాలా అంటే చాలా సన్నగా అయితే వస్తాయన్నమాట. నేనైతే ఇలానే కట్ చేసుకుంటానండి ఎప్పుడూను. ఇంకా ఉల్లిపాయలు అయితే కట్ చేసేసుకున్నాక ఉన్న పని అయితే చేసుకుంటానండి. ఇంక నేను పప్పులు కూడాను నానబెట్టేసేసాను కదా. ఇంకా ఈ కూర అయ్యాక కూర పొయ్యి మీద వేసేసుకొని అప్పుడైతే పప్పులు గ్రైండర్లో వేసుకుంటానమాట. ఇంక రోజు కూడాను ఇలానే వర్క్ సరిపోతుందండి. రోజు కూడాను ఏదో ఒకటి పని కనిపిస్తూనే ఉంటుంది కదా మనం చేసుకునేటప్పుడు. ఇంక నేను ఈరోజు రైస్ కూడా కుక్కర్కి పెట్టుకోకుండా రైసు అత్యవసర టైప్లో అయితే పెట్టానండి. అంటే మనం బియ్యం కడిగేసేసి సరిపడా వాటర్ అయితే వేసి పెట్టేస్తాం కదా, అలా అయితే పెట్టానమాట రైసు. ఇంకా కర్రీకి అయితే వేసేసానండి. ఒక బాండి పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక అందులోకి కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి అది వేగాక అయితే నేను అందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలు వేసాక అవి మగ్గుతున్నాయి కదా, మగ్గేటప్పుడైతే ఒకసారి 2 సార్లు అండి కలుపుకుంటూ ఇలాగా నేను మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులోకి వేసేసుకుంటాను. ఇలా చేసుకుంటే ఇంకా ఈ టైప్ కర్రీ అయితే మనకి గ్రేవీగా జ్యూసీగా ఉంటుందండి. ఇంకా ఇదైతే మనకి 4-5 ఇంట్లో ఉన్నప్పుడైతే కరెక్ట్గా ఇలా చేసుకుంటే సరిపోతుందండి. ఇంకా మామూలుగాను 2-3 ఉన్నప్పుడైతే మనం దగ్గరికి ఇగురులా వండుకోవడమో లేకపోతే ఫ్రై చేసుకోవడం అలా చేసుకుంటాం కదా. ఇంకా ఎక్కువ మంది ఉన్నప్పుడైతే ఇలా చేస్తానండి నేను. ఎందుకంటే మామూలుగా మనం ఇంట్లో వాళ్ళందరం తినాలంటే సరిపోవాలి కదా. ఇంకా నేను ఆ టైప్లోనూ చేస్తున్నాను అన్నమాట కర్రీ. ఇందులో వాటర్ కూడా వేస్తానండి. వాటర్ వేసి చేసుకుంటే కొంచెం గ్రేవీగా ఉంటుందన్నమాట. ఇంక ఇప్పుడైతే చికెన్ వేసేసి కలిపేసేసానండి. కలిపేసేసి దాని మీద మూత పెట్టేసేసాను. మూత పెట్టేస్తే మనకి మంచిగా ఉడుకుతుందనమాట. ఇంకా నేను దోసకాయ అయితే వేసానండి. దోశ అయితే నలిగిపోయిందనమాట. అమ్మ అయితే దోశ పప్పుకు వేసేసి ఇంకా అమ్మ ఒకసారి ఇంటికి వెళ్ళి వస్తానైతే వెళ్ళారనమాట. ఇంకా నేనైతే చూస్తున్నాను నలిగిందా లేదని. నలిగిపోయిందనమాట. ఇంక ఇదైతే నేను బకెట్లోకి తీసుకుంటున్నానండి. మనకి బకెట్ అనుకోండి మూత పెట్టుకోవడానికి బాగుంటుందన్నమాట. అందుకని దోసపిండి తీసుకోవడానికి బకెట్ అయితే అమ్మ తీసుకొచ్చారు. ఇంకా అందులోకి తీసేసి అయితే దాని మీద మూత పెట్టేసామనుకోండి ఏ చెత్త ఏమీ పడుకోకుండా ఉంటుందన్నమాట. ఇంకా ఇదైతే తీసేసాక మళ్ళీ పప్పు వేసేసుకుంటే అది నలుగుతుంటుందండి. ఇంకా మళ్ళీ దోసకి మనకి ఇంకా 2 వాయిలు అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే ఒక వాయి అయ్యిందండి దోసకి. ఇంకో 2 వాయిలు అయితే వేస్తే దోసపిండి అయితే కంప్లీట్ అయిపోతుంది. మనకి ఇడ్లీ పిండి అయితే ఎక్కువ మోతాదులో వేస్తామండి. దోశ అయితే తక్కువే అనమాట. ఎందుకంటే ఇడ్లీ ఎక్కువ అడుగుతారు. ఇంకా దోశ పిండికి వచ్చేసరికి నేను తక్కువ వేస్తానండి. మామూలుగా ఉజ్జాయింపులు అనుకుంటాకి ఒక వంతు ఇదైతే ఒక 4 వంతులు అయితే ఇడ్లీ పిండి ఉంటుందండి. అలా ఉంటుందన్నమాట. మనకి మంచిగా ఉంటుందండి వ్యాపారం. మనం చేసేది కూడా పర్ఫెక్ట్గా చేస్తే ఏ పనైనా చాలా బాగా, అంటే మనం ఏదైనా సరే మనం ఆశించక్కర్లేదండి. దేవుడే మనకి దారి చూపిస్తాడనమాట. మేమైతే చాలా నేను చేసే వర్క్ అయితే చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా అయితే చేస్తున్నానండి. దోశ పిండి అయినా ఇడ్లీ పిండి అయినా సరే చాలా నీట్గా అయితే ఉంటుందండి. లోపల గ్రైండర్ చూసారా, మాకు వంటగదిలోనే పెడతానమాట. గ్రైండర్ చుట్టూతో కూడా చాలా నీట్గా అయితే ఉంటుందండి. గ్రైండర్ కూడా ఎప్పుడు తెల్లగా ఉంటుందన్నమాట. ఎందుకంటే కడగటం కూడా అలానే కడుగుతామండి. కడగటం మన పిండి కూడా క్వాలిటీగా మంచిగా ఉంటుందండి. మనం చేసేది ఏదైనా సరే పర్ఫెక్ట్గా చేస్తే ఎవరు కూడా మనల్ని వేలెత్తి చూపించడానికి సరిపోరనమాట. ఇంకా నేనైతే ఇంకా అది తీసేసి మళ్ళీ వాయి అయితే వేసాను కదండి. పప్పు వేసేసి కర్రీలోకి అయితే కొంచెం ధనియాల పొడి, గరం మసాలా పొడి ఇవైతే వేసేస్తున్నాను అనమాట. వేసేసుకొని ఒకసారి మూత పెట్టేస్తానండి. మూత పెట్టేసేసి కొంచెం మగ్గుతుంది కదా, మగ్గాకైతే అప్పుడు మూత తీసుకొని వాటర్ వేస్తాను అనమాట. ఇంకా రైస్ అయితే చూడండి ఇలా సిమ్లో పెట్టేసి వదిలేసాను. రైస్ అయితే ఉడికిపోతుంది అనమాట. ఇంకొక నిమిషం అయితే ఉంచుతానండి. అలా ఉంచేసి అయితే స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఒకసారి ఇలా పైకి కిందకి ఇలా అనుకొని పెట్టుకుంటే మనకి కింద రైస్ పైకి, పై రైస్ కిందకి వెళ్తుంది అనమాట. తొందరగా అయితే కుక్ అవుతుందండి. చూస్తున్నారు కదా, ఇలా ఉన్న దాంట్లో అయితే వాటర్ వేస్తున్నానండి. ఇలాగా 2 గ్లాసులు అయితే వేసుకుంటే వాటర్ మనకి మంచిగా అయితే ఉడుకుతుంది అనమాట. గ్రేవీగా జ్యూసీగా బాగుంటుందండి. అలా ఉంటే మనకి రైస్లో కలుపుకోవడానికి, చపాతీలోకి తినడానికైనా చాలా బాగుంటుందన్నమాట. ఇంకొన్ని వాటర్ అయితే వేస్తున్నానండి ఇందులోను. వేసేసుకొని ఇంకా మనకి టేస్ట్ అది కూడా అడ్జస్ట్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఉడకనివ్వటమేనండి. కాసేపు ఉడికితే సరిపోతుంది. ఆల్రెడీ మనం ఇంతసేపు మగ్గించాం కదా. ఇంక ఇప్పుడైతే దీని మీద మూత పెట్టేసుకుంటున్నాను. ఇంక ఇదైతే అవుతుందన్నమాట. ఇప్పుడైతే రైస్ ఒకసారి చూస్తున్నానండి. రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకి.
మళ్ళీ ఒకసారి అయితే మనం రైస్ ఎలా ఉందని చెప్పేసి అయితే ఒకసారి కుదుపుకొని అయితే కట్టేసుకుంటానండి నేను. ఇలా వండుకుంటే పొడి పొడిగా బాగుంటుందండి అన్నం. మామూలుగా కుక్కర్లో వండేదానికన్నా ఇలాగే బెస్ట్ అనమాట. అది కూడా మనకి సరిపడా వేసుకోవాలండి, వాటరు సరిపడా వేసుకుంటే బాగా ఉడుకుతుందనమాట. ఇంకా ఇది అయితే అయిపోయిందండి, రైస్ కట్టేసాను. కర్రీ కూడా ఒకసారి చూస్తానండి మూత తీసేసి. అయిపోయింది కదా, ఇందులోకి కొత్తిమీర వేసానండి, కొద్దిగా కొత్తిమీర వేసేసి ఒకసారి అయితే కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి అయితే స్టవ్ ఆఫ్ చేసేస్తానండి. ఇంక ఇది అయిపోయింది కదా, నేనైతే బట్టలు వేసాను కదండి, అది ఎలా ఉందో చూస్తాకు వచ్చానమాట. ఇంకా ఇదైతే మనకి ఇంకా 16 నిమిషాలు అయితే ఉండిందండి. ఇంక ఇప్పుడైతే వాష్ చేసేస్తే ఈ నీళ్ళు అయితే వదిలేసాక మనకి డ్రై చేసి బట్టలు అయితే ఇచ్చేస్తుందండి. నేనైతే ఒకసారి బట్టలు అవి ఎలా ఉన్నాయని చూసి లోపలికైతే కొంచెం లోపలికి సర్దానమాట. లేకపోతే కొంచెం వాటర్ ఎక్కువ తీసేస్తే నా వ్లాగ్ ఎలా అనిపించిందో మీకు కామెంట్ చేయండి. బాయ్ అండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.